హలో అండి అందరికీ. అందరు ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు పోహా చేసిన. ఇది దొడ్డటుకులతో చేశాననమాట పోహా. నేను ఎట్లా చేసినో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే నేను పావు కిలో పోహా తీసుకున్నాను అనమాట. తీసుకొని మంచిగా వాటర్‌లో ఏసి వాష్ చేసుకోవాలి. దాంట్లో చాలా డస్ట్ లాగా ఎళ్తదనమాట. అది వాష్ చేసుకోవాలి. ఎమ్మటే వాష్ చేసుకోండి. సోక్ చేయడం అట్లాంటివి ఏం లేదు. సోక్ చేస్తే ఏందంటే మనం అది పోహా ఏసేసరికి అది ఉప్మా లాగా అయిపోతదనమాట. అంటే మొత్తం లూజ్ అయిపోతది. అందుకని ఎమ్మటే వాష్ చేసేసుకొని మంచిగా పొడి పొడి ఉంటదనమాట. దాని తర్వాత కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ ఏసుకొని పల్లీలు, శనగపప్పు నేను జీలకర్ర వేయడం మర్చిపోయినా మీరైతే ఏసుకోండి. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు ఏసి మంచిగా కలుపుకోండి. దాని తర్వాత మనం నానబెట్టిన పోహా ఉంటది గదా! ఆ పోహాని మంచిగా ఏసుకోండి. ఏసుకొని మంచిగా కలుపుకొని మొత్తం కలవాలనమాట. ఆ పోపు అనేది దీనికి మొత్తం కలిసి మంచిగా మిక్స్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే కలిపిన తర్వాత దించే ముందు ఒక మంచి ఫుల్ లెమన్ తీసుకొని పిండాలి. లెమన్ ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ చేస్తది ఆ టేస్ట్‌ని. లెమన్ పిండుకోండి. ఇష్టం ఉంటే పిండుకోండి లేకపోతే లేదు. కానీ పిండుకుంటే బావుంటది. పిండుకున్నంక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతది.